114 రఫేల్ విమానాలు ఖర్చు ఎంత? 3,25,000 కోట్లు. ఈ ఫిగర్స్ వింటూ ఉంటేనే ఒకలాంటి దడ. అసలు ఇంతంత డబ్బు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎలా ఖర్చు పెడుతున్నారు? మన ట్యాక్స్ పేయర్స్ డబ్బు కదండి. మీరు తీసుకువెళ్ళి అప్పనంగా 114 రఫేల్ విమానాలు కొంటారా? అంటే మనము రీచ్ అవ్వాల్సిన 42 స్క్వాడ్రాన్స్ 2026లో రీచ్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారా? సో ఒకవేళ ఈ డీల్ జరిగింది అనుకోండి, ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది కదా. మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 176 రఫేల్ విమానాలు ఉంటాయి. అంటే సుఖాయ్ విమానాలు నంబర్ 1 పొజిషన్ అంటే నంబర్ 2లో రఫేల్ విమానాలు. సో ఇంతంత డబ్బు అంటే మన డిఫెన్స్ బడ్జెట్ ఏమిటి? మీకు పాకిస్తాన్ లాంటి దేశాన్ని చూసారనుకోండి, ఒక 6 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు ఐఎంఎఫ్ వాడు అప్పుగా ఇస్తే చాలురా బాబు అనుకునే పరిస్థితి. అలాంటిది ఇక్కడ మీరేం మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్? 3,25,000 కోట్లంటే హ్యూజ్, షాకింగ్గా ఉంది. మరి ఇలా ఎలా ఖర్చు పెడతారు అనిపిస్తుంది కదా, ఎవరి డబ్బు అంటే. సో ఇక్కడే మీకు ట్రిక్ అంతా కూడా ఉంది. ముందు ఫ్రాన్స్ వాడిని ఒప్పించాం, 114 రఫేల్ విమానాలు మేము కొనుక్కుంటాము. ఓకే ఫైన్. సో ఈ డబ్బు కూడా మేము కమిట్ అవుతున్నాము, నువ్వు ఎంత డిస్కౌంట్ ఇస్తావు? ఇవన్నీ మాట్లాడిన తరువాత ఒప్పందాలు. ఇప్పుడు ఫిబ్రవరి నెల మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ భారత్కి వస్తాడు. ఈ టైంలో ఈ డీల్ అనేది మీకు ఫైనల్ అవుతుంది. మోదీ గారు ఇతను కలిసి సంతకాలు చేస్తారు. చేసిన తరువాత చూడండి, మీకు చేసిన తరువాత ఈ వ్యవహారము ఎంత గమ్మత్తుగా ఉందంటే, ఈ 114 విమానాలలో 80% విమానాలు భారత్లోనే తయారవుతాయి. అంటే మీరు ఒక తారక మంత్రం పెట్టుకున్నారు, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని అంటున్నారు, ఆత్మ నిర్భర్ భారత్. ఈ ఒక విషయాన్ని, ఈ ఒక ప్రాజెక్ట్ని పెట్టుకొని ఎంత పెద్ద డీల్ అయినా ఫైనల్గా నా దేశంలోనే జరగాలి. ఇప్పుడు 80% అన్నారు అనుకోండి, హ్యూజ్ కదండి. అంటే ఇక్కడ మీకు ల్యాండ్ ఉంటుంది, మ్యాన్ పవర్ ఉంటుంది, లైసెన్సులు దొరికేస్తాయి, అలాగే మీకు కావలసిన ఫెసిలిటీస్ ఇక్కడ భారత్లోనే. ఎలా చెప్పగలమండి? మీకు రఫేల్ విమానానికి కావలసిన ఫెసిలిటీస్ భారత్లో ఎలా దొరుకుతాయి? డౌట్ వస్తుంది కదా. అంటే ఇందులో మీరు మెయింటెనెన్స్ అంటారు, అలాగే రిపేర్ అంటారు, ఓవర్ హాల్ అంటారు. ఇప్పుడు ఓవర్ హాల్ అంటే ఏంటి? మీకు ఒక విమానములో పరికరాలను విడగొట్టి అవసరమైతే వేరే పరికరాలను అమర్చి రిపేర్లు చేసి మెయింటెనెన్స్ చేసి మళ్ళీ ఆ విమానాన్ని పర్ఫెక్ట్గా తయారు చేయడం, దీన్నే ఓవర్ హాల్ అంటే ఎంఆర్ఓ, మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హాల్. సో ఎంఆర్ఓ అనబడే ఫెసిలిటీస్ పూర్తిగా భారత్లో ఉంటుంది. ఎలా చెప్తాం? సో ఇక్కడే రష్యా వాడు ఆల్రెడీ సుఖాయ్ విమానాలు మీరు తయారు చేస్తున్నారు కదా, మరి అక్కడ ఎంఆర్ఓ ఉంది కదా. ఇప్పుడు ఎస్ఎఫ్ఓ టెక్నాలజీస్ అని ఒక కంపెనీ అండి, వీళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? యూరోప్కి వెళ్ళి రేడార్లు తయారు చేసే కాంట్రాక్ట్ని తెచ్చుకొచ్చారు. అంటే ఒకప్పుడు మీరు చూసారనుకోండి, ఓన్లీ అసెంబ్లీ వరకు మాత్రమే భారత్ మనకి పనికొస్తుంది. ఎందుకు? ఆ ఇంజనీర్లు, ఆ మ్యాన్ పవర్, ఆ ఫెసిలిటీస్ ఓన్లీ అసెంబుల్ చేయడం వరకే. రష్యా వాళ్ళు కూడా అలాగే ఆలోచించారు. ఇవాళ మీరేం మాట్లాడుతున్నారండి? ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటారు, రేడార్లు అంటారు, అలాగే మీకు ఆపరేషనల్ సిస్టమ్స్ అంటారు, స్పేర్ పార్ట్స్ అంటారు. ఒక ఇంజిన్ తప్ప భారత్లో సర్వము రెడీ అవుతుంది. సో ఇది గమనించిన ఫ్రాన్స్ మనకన్నా అడ్వాన్స్డ్. ఫ్రాన్స్ కన్నా భారత్లో ఫెసిలిటీస్ అడ్వాన్స్డ్గా ఉన్నాయి. చాలామందికి తెలియదండి, ఎందుకంటే చెప్తున్నా కదా, మనకు సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా తక్కువ. మనం ఎన్నో గొప్ప పనులు చేస్తాము, చేసి కూడా ఏమీ తెలియనట్టుగా ఉంటాం. ఇది భారతీయులకే చెందిన ఒక స్టైల్. అలాంటిది మీకు ఫ్రాన్స్ వాడు గమనించాడు. లేకపోతే రష్యా ప్రపంచములో డిఫెన్స్ రంగంలో అగ్రగామి దేశము కదండి. వాళ్ళ విమానాలను ఇక్కడ దాకా తీసుకువచ్చి నాసిక్ ఫెసిలిటీలోనే మీరు తయారు చేసుకోండి ఎందుకు అంటారు? సో ఇది గమనించిన ఫ్రాన్స్ ఇవాళ వీళ్ళందరూ మేజర్ క్రైసిస్లో ఉన్నారండి. బయట పడాలి అంటే భారత్ కావాలి. కాబట్టి ఈ అవకాశాన్ని మనం గట్టిగా పట్టుకున్నాం. ఎస్,
నీ రఫేల్ విమానాలు మేము కొంటాము, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రము మా దేశములోనే జరగాలి, ఫ్యూజలేజ్తో సహా ఇక్కడే తయారు చేసుకోండి, మీ బడ్జెట్ ఎంతో చెప్పండి, మీ ఇంజిన్లు తీసుకురండి, మీరు వాడుతున్న అతి కీలకమైన సిస్టమ్స్ మీరు తెచ్చుకోండి, ఇక్కడ అసెంబుల్ చేద్దాం, ఇక్కడ విమానాలు తయారు చేద్దాము అని ఒక అతిపెద్ద ప్రపోజల్ పెట్టడంతో ఫ్రాన్స్ వాళ్ళు కాదు అనలేకపోతున్నారు. సో ఇప్పుడు ఇది మాత్రం మెటీరియలైజ్ అయ్యింది అనుకోండి, మీకు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? చూడండి, ఇదేదో ఒక విమానము కొన్నాము, వాటిని వాడుతున్నామంటే ఎవరి కోసరం అండి? పాకిస్తాన్ వాడు వణుకుతున్నాడండి, ఎప్పుడు ఎలాంటి దాడులు ఉంటాయి, మళ్ళీ ఇంకొక ఆపరేషన్ సింధూర్ ఉంటే మనం తట్టుకోలేం. ఇంకొక వైపు బంగ్లాదేశ్ ఒక 40 ఫైటర్ జెట్స్ పెట్టుకొని వీడు మనల్ని ఎదిరించాలని పిచ్చాలి, వాడికి తెలుసు, అయినా కూడా మేకపోతు గాంభీర్యం. సరే, మరి ఎవరి కోసరం అండి ఇన్ని అంటే చైనా మనతో ఇవాళ యుద్ధము చేయగలరా? ఇప్పుడు ఒక వార్త వచ్చింది కదండి, 1000 కిలోమీటర్లు షాక్స్గామ్ వ్యాలీ యొక్క భూభాగాన్ని ఇండియన్ ఆర్మీ వెనక్కి తెచ్చుకుంది. ఇది మనము చెప్పలేదండి, చైనా మీడియా చెప్తుంది. అంటే మేము ఎంతలా భారత్ ముందు లొంగిపోతున్నాము అని చెప్పి జీ జిన్పింగ్ ఇచ్చే సిగ్నల్స్, దాని యొక్క రిఫ్లెక్షనే చైనా మీడియా ఇలా మాట్లాడు. మనం రాయలేదట, మనము ఎక్కడా కూడా షాక్స్గమ్ వ్యాలీ వద్ద 1000 కిలోమీటర్లు మేము వెనక్కి తెచ్చుకున్నాం, ఎక్కడా లేదు. కానీ విషయం ఏమిటి అంటే, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఈ షాక్స్గమ్ వ్యాలీ అనబడే అగ్రిమెంట్ను మేము ఒప్పుకోము, ఎవడి భూభాగాన్ని ఎవడికి సీడెడ్ భూమిగా ఇవ్వడం, నథింగ్ అని అన్నాం. ఇండియన్ ఆర్మీ యొక్క లెఫ్టినెంట్ జనరల్స్ కూడా ఈ అగ్రిమెంట్ అనేది చెల్లదు, ఏదో ఒక రోజు షాక్స్గమ్ వ్యాలీ మాదే క్లియర్గా. అంటే 1963 తరువాత ఏ రోజు మనం మాట్లాడలేదు ఫ్రెండ్స్, ఇవాళ ఓపెన్గా చెప్తున్నాం. అంటే అక్సై చిన్ మాదే, షాక్స్గమ్ వ్యాలీ కూడా మాదే, పీఓకేని కూడా పొందే తీరుతాం ఓపెన్గా. 2026లో ఏమిటి న్యూ డెవలప్మెంట్ అంటే ఇదే. సో అలాంటప్పుడు మనము ఎవరికి భయపడం. మీకు రష్యాతో యుద్ధము లేదు, అమెరికా వాడు ఇక్కడికి వచ్చి యుద్ధము చేయలేడు, మీరు ఎవరికి భయపడతారు? మీరు ఎవరి ముందు తలవంచక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు. కాబట్టి ఆసియా ఖండములో ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా భారత్ తన జెండాను ఎగరవేయాలి అంటే ఈ డీల్ చాలా అవసరం. సరే, డీల్ చేస్తున్నాము, ఇంత ఖర్చు పెడుతున్నామా అంటే కాదు. ఫ్రాన్స్ వాళ్ళు మనం ఏం చెప్తున్నాము, ఫ్రాన్స్లో ఉండే ఫ్యాక్టరీస్ అంతా ఇక్కడ భారత్లో మీరు ఎస్టాబ్లిష్ చెయ్యండి, మీకు ఏం కావాలి, భూములు కావాలా ఇస్తాము, మీకు ఫెసిలిటీస్ ఇస్తాము, స్పేర్ పార్ట్స్ ఇస్తాము. ఫ్రాన్స్లోను ఒక విమానాన్ని తయారు చేయడం అయ్యే ఖర్చు ఎంత, భారత్లో తయారు చేస్తే ఖర్చు ఎంత? చాలా తగ్గుతుంది కదా. ఆ డీల్కి రా, ఆ బడ్జెట్కి రా. సో ఇమాన్యుయల్ మ్యాక్రోను మీకు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఇదే మాట్లాడతాం, కూర్చొని క్లియర్గా రఫేల్ విమానాలు 176 విమానాలు మా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉండాలి, ఇంజిన్ తప్ప ప్రతి ఒక్క పరికరం మేము భారత్లోనే తయారు చేస్తాము. రేపు భారత్ అన్నప్పుడు ఒక అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఒక మెయింటెనెన్స్ హబ్గా మారిపోతుంది. ఇప్పుడు మలేషియాలో సుఖాయ్ విమానాలు ఉన్నాయండి, రిపేర్లు వచ్చాయి, మెయింటెనెన్స్ చెయ్యాలి. వాళ్ళు రష్యా పంపించలేరు కదా, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు కదా. భారత్లో ఈ ఫెసిలిటీ ఉంది, నాసిక్కి తీసుకువెళ్ళండి అని పుతిన్ గారు చెప్తారు. అప్పుడు ఆ విమానాలు ఇక్కడికి వస్తాయి. మరి మీ మెయింటెనెన్స్, మీ మ్యాన్ పవర్ ఎంత ఉంది? మీ ఇంజనీర్లు రిపేర్లు చేసి మీరు ఫీజు వసూలు చేయొచ్చు. ఇలా ప్రపంచ స్థాయిలో సుఖాయ్ విమానాలు, రఫేల్ విమానాలు, వీటి యొక్క మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాల్ ఇవి చెయ్యగలిగారు అనుకోండి, మీకు తిరుగు ఉండదండి. ఇప్పుడు F-35 స్టెల్త్ విమానము అని మాట్లాడారు, మన కేరళ దగ్గర అడ్డంగా దొరికిపోయారు కదా. మన రేడార్స్ ముందు ఆ స్టెల్త్ టెక్నాలజీ పని చేయలేదు కదా. సో మన యొక్క పవర్ని ఇవాళ మనము రియలైజ్ అయ్యేమో అనుకోండి, ఈ 114 విమానాలు నథింగ్ అండి, ఇక్కడ భారత్లోనే మనం తయారు చేసుకోగలము. అలాంటి అవకాశాలు ఇవాళ రష్యాతో పాటు ఫ్రాన్స్ వాళ్ళు కూడా కలిగించడము ఇదే ఇందులో ఉండే మర్మం. మరి దీన్ని మీరు గమనించారా? మీరు ఏం ఆలోచించారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.